తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. బీసీ సామాజిక వర్గాల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారి ఆమోదయోగ్యమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి బాబు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల విధానాన్ని తీసుకురావాలన్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా వెంటనే అమలు చేయాలని అన్నారు. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్లో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఈ రోజు ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలి. ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కడం లేదు. 5% ఉన్నటువంటి అగ్ర కులాలకు వెనుకబడి ఉన్నారని 10% రిజర్వేషన్ చేయడం చాలా దౌర్భాగ్యం. బీసీలందరూ దీన్ని గమనించి ఈ గతంలో ఎలా జరిగిందో కాదు, ఇప్పుడు మాత్రం ఇంకా రాబోయే కాలంలో బీసీలకు ఉద్యోగాలు లేకుండా పోతాయి. ఈడబ్ల్యూఎస్ రద్దు చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు. కాబట్టి ప్రతి కార్యాలయం కలెక్టర్ కార్యాలయాలు కానీ ఎంఆర్ఓ కార్యాలయాలు కానీ ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ముట్టడించేందుకు సన్నాహాలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేయాలి. లేదంటే కనుక బీసీలకు ఉద్యోగాలు ఉండవు. గతంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవని బుక్కుల్లో రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 5% ఉన్నటువంటి 10% రిజర్వేషన్ ఏంటి, 56% ఉన్నటువంటి బీసీలకు 27% ఏంటి? ఇది ఎంత దౌర్భాగ్యం. అగ్రకుల రాజకీయాలను ఇప్పటికైనా మీరు స్వస్తి పలకాలి. బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలి. జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే 2019-2024 వరకు అధికారాన్ని కొనసాగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టినటువంటి గత ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీ కులగణన చేయాలి. కులగణన చేయకపోతే చేయని దాని వలన కేంద్ర ప్రభుత్వం కేటాయించే బీసీలకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందన్నమాట. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు మరి వాళ్ళ కులగణన ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే 10 సంవత్సరాలు అయిపోయినా 11వ సంవత్సరంలో వచ్చిన ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇది ఆలోచన చేయాలా. నేను ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి బీసీ కులగణన చేస్తే వాళ్ళకు వచ్చే విధానం వస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి కులగణన అది చేసింది, ఇంకా బయట పెట్టలేదు. అలాగే బీసీ ప్రభుత్వం బీసీల వెన్నుముకని చెప్పుకునే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా ఇక్కడ కులగణన చేసి మరి ఇతనితోనే గవర్నమెంట్ నడుస్తుంది. కాబట్టి మన ఈ ఇద్దరు కలిసి కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిసి వాళ్ళు సెంట్రల్లో బాగా పేరు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంతవరకు మరి మన సౌత్ ఇండియాలో మరి కర్ణాటకలో మరి బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, తమిళనాడులో ఉన్నాడు. మరి ఈ ఉభయ రాష్ట్రాలలో అంటే ఈ తెలుగు ప్రజలు ఉండే రాష్ట్రాల్లో ఇంతవరకు బీసీ వాడు ముఖ్యమంత్రి కాలేదు, రాజ్యాధికారం రాలేదు. కాబట్టి మీరు వెంటనే కులగణన చేసి బీసీలకు ఉండే యావత్తు సమస్యలు తీర్చకపోతే మిత్రుడు మరి రెడ్డిబాబు చెప్పినట్టుగానే మరి ఈ ప్రభుత్వం కూడా కాలం చెల్లిపోతుంది. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ పేర్కొన్నారు. కడపలో జరిగిన ఏపీ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఫైనాన్షియల్ కోర్టులో నిబంధనలు ఉల్లంఘించి సిపిఎస్ ఉద్యోగుల సొమ్మును ఇతరత్ర వాటికి ఉపయోగించి అందరినీ ఇబ్బందులు పెట్టారని అన్నారు. జీతాలు పెన్షన్లు 1వ తారీఖు చెల్లించకుండా రాజుగారి దయ ప్రభువుల వారి భిక్షగా మారిందన్నారు. గత్యంతరం లేక ఆర్థికపరమైన చెల్లింపులు చేయాలని నాటి గవర్నర్ను కలిస్తే తనను తన కుటుంబాన్ని కేసులు పెట్టి వేధించారని వాపోయారు. కూడా తెలుసు, గత ప్రభుత్వంలో ఉద్యోగుల ఆర్థిక పరమైనటువంటి హక్కుగా సంక్రమించిన ఆర్థిక పరమైన ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ఆ డిస్బర్స్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఫైనాన్షియల్ కోడ్లో నిర్దేశించబడినటువంటి విధానాలను ఉల్లంఘిస్తూ మా జీపీఎఫ్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన 266 అధికరణ పబ్లిక్ అకౌంట్లో ఉండవలసినటువంటి మా సొమ్ముని కూడా ఇతరత్ర అవసరాలకి వినియోగించినటువంటి పరిస్థితుల్లో సిపిఎస్ ఉద్యోగులకి వాళ్ళ జీతాల నుంచి 10% కట్ చేసి ప్రభుత్వ 10% కలిపి వారి ప్రాన్ అకౌంట్లో జమ చేయమని పిఎఫ్ఆర్డి చట్టం స్పష్టంగా నిర్దేశించినప్పటికీ వాటిని కూడా చెల్లించకుండా వారి ఖాతాలో జమ చేయకపోవటం వల్ల జరిగినటువంటి ఉల్లంఘనలన్నిటినీ కూడా అనేక దఫాలు నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి
ఆఖరికి జీతాలు పెన్షన్లు చెల్లింపు కూడా అది 1వ తారీఖు కాకుండా ఏదో రాజుగారి దయా ప్రభుల వారి భిక్ష కింద మారిపోయిన పరిస్థితుల్లో గత్యంతరం లేక మా ఆర్థిక పరమైన చెల్లింపుల వ్యవహారాలని చట్టబద్ధం చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించండి అని కోరుతూ నాటి గవర్నర్ గారిని కలిసేయమని చెప్పి ఆ డెలిగేషన్కి నాయకత్వం వహించానని చెప్పి నన్ను, నా సంఘాన్ని, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలని, నా కుటుంబాన్ని, నా సహచరుల్ని అందరినీ ఊచకోత కోసి ప్రభుత్వం మా మీద ఒక దమనకాండకి పాల్పడింది. నాటి ప్రభుత్వం నన్ను ఫిజికల్గా ఎలిమినేట్ చేయమని కూడా ఆనాటి ప్రభుత్వము కోరుకున్నది. తప్పుడు కేసులు పెట్టి బనాయించి నా మీద నేను నాకు యాంటిసిపేటరీ బెయిల్ కింద కోర్టులో రాని పరిస్థితుల్లో నేను ఆఖరికి కుటుంబానికి దూరంగా అజ్ఞాతంలో ఉండాల్సి వస్తే నా భార్య, కూతురు, కుటుంబాన్ని కూడా 2 ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇంటిలో అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా మగ పోలీస్ అధికారులు సెర్చింగ్ పేరు మీద నానా ఇబ్బందులకు గురి చేసి నా ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా ఒక పాకిస్తాన్ టెర్రరిస్టు తీవ్రవాదిని వేటాడినట్టుగా నన్ను వేటాడినటువంటి పరిస్థితుల్లో మా వల్లే అద్భుతాలు జరిగిపోయాయని చెప్పేంత అవివేకులం మేము కాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా సమాజంలో వచ్చిన ఆ రాజకీయ చైతన్యానికి మేము మూల కారకం అనేటువంటి విషయాన్ని మాత్రం నిస్సందేహంగా మేము చెప్పుకుంటామనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో సరే ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజంగానే ఉద్యోగుల్లో అందరం మనం కోరుకున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం రావాలని సహజంగానే ఉద్యోగుల్లో వెంటనే మనకు సంబంధించిన అన్ని అంశాలు, సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశ ఉంటుంది. ఆశపడటం మానవ సహజం. అయితే మేము ఉద్యోగస్తుల్ని కొంత సమయం పాటించమని అప్పీల్ చేస్తూనే ప్రభుత్వానికి కూడా వినమ్రంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అధికారులు భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఇరు రాష్ట్రాల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలోనే గుర్తింపుండే విధంగా పరిగెత్తుతా ఉన్నాయి. మరి అదే విధంగా 2 రాష్ట్రాలు కూడా చల్లగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుతా ఉన్నాం. తప్పకుండా అది జరుగుతుంది. నంబర్ 1, నంబర్ 2 రాష్ట్రాలుగా మొట్టమొదటి నుంచి అంటా ఉన్నాను. అదేవిధంగా నంబర్ 1, నంబర్ 2 స్థాయిలో మరి ఇండియాలో ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దావోస్ లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్, స్విట్జర్లాండ్ దేశం జ్యూరిక్ చేరుకున్న ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. విశాఖలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన, గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నమ, శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు తెలంగాణ రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.